హాయ్ డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం వీడియోలో ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ మనకి రీసెంట్గా మెయిన్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. సో ఆ మెయిన్స్ డేట్స్ ఎప్పుడు, ఎలా చదవాలి, అంటే సిలబస్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలి అంటే ఒకసారి లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దాం. చూడండి, మనకి నవంబర్ 2022 నవంబర్ 28 అయితే మనకి ఫుల్ నోటిఫికేషన్ ఏపీ కానిస్టేబుల్కి రిలేటెడ్ 6100 పోస్టులకి అయితే మనకి ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది నోటిఫికేషన్. అది 2 కేటగిరీస్ అయితే 3580 పోస్టులు ఒకటి, 25,520 పోస్ట్తో ఇంకో కేటగిరీ, 2 కేటగిరీస్ వైజ్గా 6100 పోస్టులకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అండ్ దానికి సంబంధించి ప్రిలిమినరీ టెస్ట్ ఎప్పుడు జరిగిందంటే మనకి చూడండి 2023, ఆల్మోస్ట్ 2 years బ్యాక్, జనవరి 22 అయితే మనకైతే ప్రిలిమినరీ టెస్ట్ జరిగింది. ప్రిలిమినరీ టెస్ట్కి 4,59,252 మంది అయితే అటెండ్ అయ్యారు. ఆ 4 lakhs పీపుల్ ప్రిలిమినరీ టెస్ట్ రాయగా, తర్వాత ఆ ప్రిలిమినరీ టెస్ట్ ఎప్పుడో పోస్ట్ పోన్ అయ్యి చాలా రోజుల తర్వాత మనకైతే ప్రిలిమినరీ టెస్ట్ రిజల్ట్స్ అయితే ఇచ్చారు. ఆ ప్రిలిమినరీ టెస్ట్లో మనకి టోటల్గా 95,208 మంది, మొత్తం అంతమంది అయితే క్వాలిఫై అయ్యారు మెయిన్స్ టెస్ట్కి. మెయిన్స్ కాదు, సారీ, పీఈటీ టెస్ట్ ఫిజికల్ ఈవెంట్స్కి మనకి 95,208 మెంబర్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ ఈవెంట్స్. చూడండి ఫ్రెండ్స్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో వచ్చేసి మెన్ కేటగిరీకి వచ్చి 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ 86.3 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. ఓకే, అది మెన్కి వచ్చి. విమెన్కి వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ వాళ్ళ వెయిట్ వచ్చేసి 40 kgs కంటే బిలో ఉండకూడదు. మినిమం 40 kilos అయితే వాళ్ళ వెయిట్ ఉండాలి. ఇవి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. దెన్ కమ్ టు ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అండ్ దట్ మీన్స్ ఈవెంట్స్కి వచ్చేసరికి మనకి 1600 meters రన్నింగ్ చేయాలండి. జనరల్ కేటగిరీ 8 minutesలోకి చేయాలి. అండ్ విమెన్ అయితే 10 minutes 30 seconds టైం తీసుకోవచ్చు. అండ్ 100 meters రన్నింగ్ వచ్చి 15 secondsలో కంప్లీట్ చేసుకోవాలి. అండ్ విమెన్కి వచ్చేసి 18 secondsలో, వాళ్ళకి 3 seconds ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ లాంగ్ జంప్, ఫైనల్ టెస్ట్ వచ్చేసి లాంగ్ జంప్ 3.80 meters అయితే నార్మల్ క్యాండిడేట్, దట్ మీన్స్ మేల్ క్యాండిడేట్స్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్కి వచ్చేసి 2.75 meters అయితే మనం లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. అవి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్ వచ్చేసి. అండ్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లలో కూడా మనకి మార్క్స్ అయితే అలాట్ చేస్తుంటారు. చూడండి, 1600 meters రన్నింగ్కి వచ్చి 40 మార్క్స్, 100 meters రన్నింగ్కి 30 మార్క్స్ అండ్ లాంగ్ జంప్కి వచ్చి 30 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్కి అయితే మనకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. మనకి ఈ ఈవెంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని మనకి ఆన్ ది గ్రౌండ్ తెలిసిపోతుంది. అండ్ ఈవెంట్లో వచ్చిన మార్క్స్, మనకి మెయిన్స్లో వచ్చిన మార్క్స్ రెండు కలుపుకొని మనకైతే మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. సో ఈవెంట్స్ కూడా చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట మెరిట్ లిస్ట్లో రావాలంటే. అండ్ ఫైనల్ టెస్ట్, దట్ మీన్స్ మెయిన్స్ టెస్ట్. ఫిజికల్ ఈవెంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళైతే మెయిన్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఫిజికల్ ఈవెంట్స్ మనకి చాలా పోస్ట్ పోన్ల తర్వాత మనకి ఫిజికల్ ఈవెంట్స్ 2024 డిసెంబర్ నుండి 2025 ఫిబ్రవరి వరకు అయితే మనకి ఈవెంట్స్ అయితే జరగడం అండ్ ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది, ఏపీ పోలీస్ వాళ్ళు. అండ్ వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చేసిన తర్వాత మనకి రీసెంట్గానే మనకి మెయిన్స్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. అది June 1, 2025 అయితే మెయిన్స్ కండక్ట్ చేస్తామని మనకి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేశారు నోటీసు. ఈ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు చెప్తున్నాను అందరికీ. అండ్ మనం 95,208 మెంబర్స్ అయితే ఫిజికల్ ఈవెంట్స్కి క్వాలిఫై అయ్యారు కదా. ఆ ఈవెంట్స్ తర్వాత ఆల్మోస్ట్ 35,000 మెంబర్స్ మాత్రమే మనకి మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. ఆల్మోస్ట్ 65,000 క్యాండిడేట్స్ మనకి ఈవెంట్స్లో ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు అయితే డిస్క్వాలిఫై అయితే అయిపోయారు. ఈవెంట్స్ వాళ్ళు చేయలేకపోయారు, మరి తెలియదు. మనకి ఈవెంట్స్ చాలా టఫ్గా జరుగుతాయి. సో ఈవెంట్స్లో మనకి 65,000 క్యాండిడేట్స్ అయితే ఫిల్టర్ అయిపోయారు. ఓన్లీ 30,000 పీపుల్ మాత్రమే ఇప్పుడు మెయిన్స్కి పోటీ పడుతున్నారు. మనకి మెయిన్స్కి అయితే 38,190 మెంబర్స్ మాత్రమే మనకైతే మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. 6,100 పోస్టులకి 38,190 మంది పోటీ పడుతున్నారు. ఒక పోస్ట్కి 8 మెంబర్స్ అంటే మీరు చాలామంది ఇప్పుడు 5 lakhs మందిని దాటుకొని వచ్చారు, ఈవెంట్స్ దాటుకొచ్చారు. అండ్ ఇప్పుడు ఒక్క పోస్ట్కి 8 మెంబర్స్ మాత్రమే మిగిలారు. సో వాళ్ళు కూడా చాలా గట్టి పోటీ ఇస్తారు. వాళ్ళు కూడా ఇన్ని స్టేజెస్ దాటుకొచ్చారంటే వాళ్ళు, దట్స్ నాట్ ఈజీ. సో మీ ఫుల్ ఎఫర్ట్స్ ఇచ్చేయండి. అండ్
మెరిట్ అయితే మంచిగానే వస్తుంది అనుకుంటాను. ఈవెంట్స్ మార్క్స్ ప్లస్ మెయిన్స్ మార్క్స్ కలుపుకొని మెరిట్ లిస్ట్ ఇస్తారు. చూడండి గైస్, ఏపీ పోలీస్ వాళ్ళు ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. దట్ మీన్స్ వెబ్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. ప్రిలిమ్స్ ఎంతమంది క్యాండిడేట్స్ వచ్చారు చూడండి. 4,59,182 మెంబర్స్ అయితే ప్రిలిమ్స్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ అయితే రాశారు. తర్వాత 95,208 మెంబర్స్ అయితే ప్రిలిమ్స్ క్లియర్ చేసేసి ఈవెంట్స్కి అయితే రెడీ అయిపోయారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి. ఆఫ్టర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 38,910 మెంబర్స్ మాత్రమే మెయిన్స్కి అయితే క్వాలిఫై అయ్యారు. 6,100 చూడండి. ఐ గెస్ రాంగ్. నేను 1:8 అని చెప్పాను. 1:6.2 మెంబర్స్ మాత్రమే ఒక పోస్ట్కి అయితే మనకి కాంపిటీషన్ ఉంది. సో మీరు ఆ 6 మెంబర్స్ని కూడా దాటుకోలేదు అంటే మనకి గవర్నమెంట్ జాబ్ అంత ఈజీగా రాదు. సో మీకు కూడా తెలుసు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎంత కష్టంగా ఉందో. సో ఓన్లీ 1 పోస్ట్కి 6.2 మెంబర్స్ మాత్రమే మనకి కాంపిటీషన్లో ఉన్నారు. సో మీరు ఆ సిక్స్ మెంబర్స్ని దాటుకొని జాబ్ కొట్టడానికి చాలా దగ్గరలో ఉన్నారు. ఓన్లీ 6 మెంబర్స్ని దాటుకుంటే ఒక జాబ్ అయితే వచ్చేస్తుంది. సో గివ్ యువర్ బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. చూడండి ఫ్రెండ్స్, మెయిన్స్ డేట్ వచ్చేసి June 1st, 2025 అయితే మనకి మెయిన్స్ డేట్ అలాట్ చేశారు. అండ్ అది కూడా టైమింగ్ చూడండి, 10 AM to 1 PM 3 అవర్స్ ఉంటుంది మెయిన్స్ మనకి. ఆ 3 అవర్స్లోనే మన భవితవ్యం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఓన్లీ ఏపీ స్టేట్ మొత్తానికి కలిపి ఓన్లీ 5 ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే ఇచ్చారు. ఆ ఎగ్జామ్ సెంటర్స్ ఏంటంటే విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు అండ్ తిరుపతి. ఓన్లీ ఈ 5 సెంటర్స్లో మాత్రమే మనం మెయిన్స్కి రాయాల్సి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఇప్పటి వరకు చదివిన దాన్ని డబుల్ రెట్టింపు చదవండి, హార్డ్ వర్క్స్ ఎక్కువ ఇవ్వండి, ఎఫర్ట్స్ ఎక్కువ ఇవ్వండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ కానిస్టేబుల్ జాబ్ చాలా దగ్గరలో ఉంది. సో ఆల్ ది బెస్ట్. అండ్ మన ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.